వారణాసి ఒకప్పుడు మన వాళ్ళంతా నడుచుకొని లేదా ఎడ్ల బండి లేదంటే గుర్రాల మీద వెళ్ళేవారు. మరి ఇప్పుడు బస్సులు, కార్లు, ట్రైన్లు, ఫ్లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వెళ్ళడానికి. కానీ ఇప్పటికీ మన వాళ్ళు నమ్మేది ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలి లేదా శివుడి ఆజ్ఞనైనా ఉండాలని అని నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఇక్కడ మనం చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గంగా నదిలో బోటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అక్కడ స్ట్రీట్స్లో దొరికే స్వీట్స్ కూడా చాలా తీయగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా? నా ఫ్యామిలీ టూర్ని మీకు చూడాలని ఉందా? ఉంటుంది, ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కాశీ కదా, చాలా బాగుంటుంది. అలానే పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆన్లో ఉంచుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడైతే మీకు అన్ని వీడియోలు వస్తాయి. అలానే ఈ వీడియో కోసం నేను పడ్డ కష్టం కోసం ఒకే ఒక లైక్ కొట్టండి మీ చేతితో. గాయ్స్, ఎర్లీ మార్నింగ్ అందరం లేచి స్నానం చేసుకొని ఆటో ఎక్కేసాం. కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అందరం కలిసి. నేను, మా అమ్మ అండ్ అలానే మా అమ్మమ్మ, మొత్తం అందరం దగ్గర ఒక 4-5 ఆటో అయితే ఎక్కాము. అండ్ ఇవన్నీ డీటెయిల్గా చెప్తా. ఆటోకి ఎంత ఛార్జ్ అయింది, ఏంటి, అసలు ఎక్కడ రూమ్ తీసుకున్నామని వీడియోలో మధ్యలో చెప్తూ ఉంటాను అన్ని వివరాలు. ఫస్ట్ అయితే మేమంతా కలిసి ఇప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు అక్కడ స్ట్రైట్గా చూస్తున్నట్టయితే అక్కడే అదే కాలభైరవ స్వామి టెంపుల్. అయితే ఫస్ట్ అక్కడ దర్శించుకున్నాకే మిగతా అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఇవన్నీ. ఇక్కడ దగ్గరలో ఒక ఫ్లవర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి పట్టుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట. 2 దెబ్బలు వేసి మన చేతికి ఒక తాడు కడతారు. దర్శనం అయిపోయింది, మెడలో తులసిమాల వేసుకొని బయటకు వచ్చేస్తున్నాను నవ్వుకుంటూ. ఎందుకంటే అక్కడ నిజంగా బీపీ ఊసిపోయింది అనమాట. మామూలు అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చి రిక్షా పట్టుకొని మన గంగా నది ఒడ్డు పక్కది వెళ్దామని మేము అనుకున్నాం. ఎందుకంటే మా అమ్మ గుండు కొట్టించుకుంటానని మొక్కుకుందంట. సో అక్కడికి వెళ్ళి ఆ గుండు కార్యక్రమం అయిపోయాక మిగతా గుడ్లకి వెళ్దామని ప్లాన్ చేసాం. చాలా ప్రశాంతంగా అయితే గుండు కంప్లీట్ అయిపోయింది, అంటే మొక్కు తీర్చేసుకుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి వేరే దర్శనాలకి అయితే బయలుదేరుతాం. అండ్ చూస్తూనే ఉండండి. మన వీడియో కోసం మళ్ళీ లైక్ కొట్టండి, కొట్టలేని వాళ్ళు మళ్ళీ కొట్టండి. ఇక్కడ వ్యూ బాగుందని ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఒక పక్క పొగమంచు, ఇంకో పక్క వర్షం. అండ్ ఇక్కడ అన్ని చిన్న స్ట్రీట్లు అనమాట. చిన్న స్ట్రీట్లో మనం అలా నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మన సొంత వీధుల్లో, సొంత ఊర్లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాంటిది ఒకసారి అనుభవించాలి. కాబట్టి తప్పకుండా లైఫ్లో ఒకసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లైనా వెళ్ళండి. కాశీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి వారాహి అమ్మవారి టెంపుల్ అనమాట. పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది. మామూలుగా అయితే లేదు, చాలా బేగా అయింది. ఎందుకంటే వర్షం వల్ల ఎక్కువ మంది రాలేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. దర్శనం అయిపోయాక పక్కనే ఒక 3D వరల్డ్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. అందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన కాశీ టెంపుల్ మెయిన్ టెంపుల్లో శివలింగం అభిషేకాలు జరిగినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఎన్ని భలే చూపించారు. అండ్ ఇది అయిపోయాక మనకి చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్ యాత్ర అంటారు కదా, అది కూడా వీడియో చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఒక వీడియో చూడడానికి దాదాపు 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీలైతే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అది అయిన తర్వాత అలా సరదాగా తిరుగుతూ గుడికి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయా అని సరే అని చూద్దామని బయలుదేరాం అనమాట. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి వేరే ప్రపంచంలా కనిపిస్తుంది అనమాట ప్రతిదీని. అండ్ కొన్ని వీడియోలు తీయక తప్పలేదు, చూపించక తప్పలేదు. కాబట్టి వీడియో మధ్యలో ఎలాంటివైనా వస్తే క్షమించండి.
అదంతా చూసిన తర్వాత ఒక 1 అవర్ బోట్ రైడ్ అయితే తీసుకున్నాం. ఎంజాయ్ చేసాం అనమాట. అంటే ఓన్‌గా తీసుకోలేదు. ఓన్‌గా తీసుకుంటే 2000 ఎంతో చెప్తున్నారు వాళ్ళు. 2000 కాదు 800, 900 అలాగా. అయితే వచ్చేసి మేము అందరితో పాటు ఎక్కుదాం అని చెప్పి డిసైడ్ అయ్యి అలా జనాలందరూ వచ్చిన దాకా వెయిట్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్. అదయిన తర్వాత బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేశాడు. అలా ఒక పీస్‌ఫుల్‌గా ఒక్క 5 మినిట్స్ స్లీప్ వేసి లెగిసి మొత్తం అన్నీ చూసుకున్నాను. చాలా అద్భుతంగా ఉంటది బోట్ రైడ్. హే గాయ్స్, అయిపోయింది. మాకు కాశీలో మొత్తం ఆల్మోస్ట్ మాకు తెలిసినవన్నీ మేము కంప్లీట్ చేసేసాం. ఆ టెంపుల్స్ దగ్గర ఒక 4 or 5 టెంపుల్స్ దగ్గర తిరిగామన్నమాట. సో అవన్నీ అయిపోయి ఇంకా నైట్ ఏమో వర్షంలో తడిచిపోయామన్నమాట. బట్టలన్నీ ఆరేసాం మంచం మీద. అండ్ ఈరోజు 12కి అలా బయలుదేరిపోతాం రూమ్ నుంచి చెక్అవుట్ చేసి. ఎందుకంటే మేము ఇంకా ఏంటది అయోధ్యకి వెళ్ళాల్సి ఉంది. అయోధ్య కన్నా ముందు త్రివేణి సంగమం అనే ఒకటి ఉంది, ఆ వాటర్కి సంబంధించింది. అక్కడ కూడా వెళ్ళాలి. ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేయగలిగితే కంప్లీట్ చేస్తాం. ఈరోజు మ్యాక్సిమం డెస్టినీ వచ్చేసి అయోధ్య. అది ఎప్పుడుగా మనం చేరుకుంటాం అనేది మాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఎందుకంటే చాలా లాంగ్ చూపిస్తుంది. 250 అబోవ్ చూపిస్తుంది. చూద్దాం, ఏం కదా, ఆల్మోస్ట్ ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటో తెలీదు. ఈరోజు కూడా ఫుడ్ మనం రూమ్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడే జస్ట్ కిందకి వెళ్ళి పాలు, పెరుగు, వెజిటేబుల్స్లో ఏంటంటారు క్యాబేజీ, నెక్స్ట్ వచ్చేసి బ్రింజాలు, అదే ఏంటి నల్ల వంకాయలు తీసుకొని వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోతే తినేసి ఇక్కడ నుంచి 12కి అలా చెక్అవుట్ చేసి మేము అనుకున్న డెస్టినేషన్కి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. మిగతాది వెళ్తూ మాట్లాడుకున్నాం. మంచి వ్యూస్ ఎక్కడైనా వస్తే వీడియోస్ తీస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలిసి కాశీలో సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఎందుకంటే ఇక్కడ రాగానే మనకి తెలియలేని ఒక ప్రశాంతత ఎలా వచ్చిందో నాకే తెలీదు, వచ్చింది అనమాట ఆటోమేటిక్గా. అప్పుడు వీడియోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే నన్ను నేను మర్చిపోయా, అంత పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నా. మా అమ్మకప్ చెప్పేసాను నైట్ బోటింగ్లో అయితే. చూద్దాం మా అమ్మ ఎలా తీసింది ఏంటో వీడియోస్, అవి చూసి అప్పుడు చెప్తాను. ఓకే గాయ్స్, అయితే మేము మొత్తానికి రెడీ అయిపోతాం. ఇప్పుడు మొత్తం రెడీ అయ్యి అప్పుడు మాట్లాడదాం. ఓకే, మేము వెళ్తూ మహామృత్యుంజయ మందిరం దగ్గర అయితే ఆగామన్నమాట. అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందని మా మమ్మీ అన్నారు. సో ఇంకా మా అమ్మ మాట కాదనలేక ఇంకా మహామృత్యుంజయ మందిరానికి అయితే వెళ్ళాము. దర్శనం హైలైట్. అలా అక్కడి నుంచి బెనారస్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చీరలు తయారు చేస్తారు, కాటన్, సిల్క్, పట్టు, చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి చూడండి వాటి మిషనరీ ఎలా ఉందో. మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా చూసేస్తున్నారు అనమాట. ఇంకా నేనే ఉండిపోయిన లేట్. రాగానే మా వాళ్ళు చీరలు తిరగేయిస్తున్నారనమాట వాడితోనే మొత్తం అంతనా. అక్కడ కనిపిస్తున్నాయి బోల్డ్ వెరైటీ శారీస్ అయితే చూపించాడు. అవన్నీ వీడియోలో పెడితే వీడియో నాకు తెలిసి చీరల వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట. అంత వీడియో తీస్తే ఎవరు చూడరు. సో నేను ఈ వీడియో తక్కువే పెడతాను, మామూలుగా ఉండదు. మొత్తం బోల్డ్ అండ్ శారీస్ అనమాట, సూపర్గా ఉన్నాయి. మీకు వీలైతే ఇటువైపు వచ్చినప్పుడు ట్రై చేయండి బెనారస్ది. వీడి దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం తీసి మా వోళ్ళు ముందు పెడుతున్నాడు అనమాట. ఒకటి ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయి. ఇంకో విషయం, ప్రైస్ దగ్గర మాత్రం మీరు చూసి అడిగి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అక్కడ ప్రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సో మీరు బేరం ఆడండి, బేరం ఆడితే తగ్గకుండా ఉన్నాడు. మా వాళ్ళు బేరం ఆడి బాగా బేరం ఆడి మరీ తెచ్చుకున్నారనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఎంతకన్నా నేను ఇంకెక్కువ చెప్పలేను, ఎందుకంటే శారీస్ కదా, శారీస్ కోసం మనకు పెద్దగా తెలీదు. గాయస్, ఈ వీడియో అయితే ఇంకెక్కడితో సమాప్తం. ఇంకా పోతే మన ఫ్యామిలీతో మేము వెళ్ళాం కాబట్టి మేము అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే రూమ్స్ తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు రూమ్స్ అన్నీ అవైలబుల్లో దొరుకుతాయి అన్నమాట ఆ దగ్గరలోనే. అండ్ అక్కడ నుంచి 5 kilometers రేడియేషన్లో అయితే ఉంటుంది మొత్తం అంతా మనం తిరగాల్సినవన్నీ. అండ్ మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్ళేటట్టు అయితే మీరు వెహికల్ వేసుకొని గుడికి దగ్గరలో అలా వెళ్ళిపోవాలని అయితే ప్లాన్ చేయకండి. ఎందుకంటే ఆ దగ్గరలోకి హెవీ వెహికల్స్ని, అంటే 4-wheelersని, ఆటోస్ని రానివ్వడం అనమాట. ఓన్లీ బ్యాటరీ వెహికల్సే ఉంటాయి అక్కడ. అవి కూడా చాలా చిన్నవి ఉంటాయి, చూసుకొని వెళ్ళండి. ఒకవేళ ట్రైన్లో, బస్సులో వెళ్ళే వాళ్ళైతే ప్రాబ్లమే లేదు. బస్సులో వెళ్ళే వాళ్ళకి, ఎందుకంటే బస్సులో ఆల్రెడీ వాళ్ళే చెప్పేస్తారు మీకు రూమ్స్ ఇక్కడ అలాట్ చేసామని. ట్రైన్లో వెళ్ళే వాళ్ళు, ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అయితే మీరు అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే కంగారు పడకండి. జస్ట్ అలా రోడ్ దాటి లెఫ్ట్కి నడుచుకుంటూ వస్తే మీకు అక్కడ రైట్ సైడ్లో బోల్డ్ అండ్ రూమ్స్ ఉంటాయి. హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు అయితే ఉంటాయి.
మీరు తప్పకుండా చూడండి, అబ్జర్వ్ చేయండి, కంగారు పడి ముందుకు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆ చుట్టుపక్కలే బోల్డ్ అని ఉంటాయి, బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేను చెప్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం త్రివేణి సంగమం అండ్ అయోధ్య ఈ 2 వీడియోస్ కలిపి ఒక వీడియోలో అయితే రాబోతున్నాయి.